హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే సండే రోజు ఈవినింగ్ అండి, బయటికి వెళ్ళాము. బయట ఏంటంటే నేను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవ్వడానికి వెళ్ళాను. ప్లస్ వేదాంశిని తీసుకొని బయట ఇక్కడ ట్రెండ్ సెట్ మాల్ అని ఉంది బెంజ్ సర్కిల్లో, అందుకని చెప్పేసి ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి వేదాంశిని బయట తీసుకెళ్ళి తిప్పిద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ నుంచి మేము బొటిక్ అయితే వెళ్తున్నామండి. నేను ఇంతకుముందు కూడా అక్కడ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. వేదాంశి బర్త్డే అనమాట. ఈ వెన్నెల అని చెప్పేసి, ఇది ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి పక్క గల్లీలో ఉంటుంది. చాలా బాగా కుడతారనమాట. కాకపోతే ఆ అమౌంట్ కొంచెం ఎక్కువ, కొంచెం ఏం కాదులేండి, చాలా ఎక్కువే. నేను ఇచ్చిన బ్లౌజ్కి 1238 రూపీస్ పడింది అనమాట, డిజైన్ని బట్టి. ప్లెయిన్ బ్లౌజ్ అయితే 600 అంట. ఇంకా మళ్ళీ దానికి శారీకి పీకో పాలు అన్నీ కలిపి అంత అమౌంట్ అయితే వేశారు. చూద్దాం. నేనైతే బోట్ నెక్ చెప్పాను అనమాట, అందుకనేమో అంత కాస్ట్ పడింది. చూద్దాం ఎలా కుడతారో. ఇంతకుముందు నేను వర్క్ బ్లౌజ్ కుట్టించాను, దానికైతే 800 వేశారు. ఈసారి కొంచెం డిజైన్ పెట్టమని చెప్పాను. ఎలా వేస్తారో ఎలా స్టిచ్చింగ్ చేస్తారో ఏంటి అనేది చూద్దాము. నాకు యాక్చువల్గా ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో వాళ్ళు రెఫర్ చేశారనమాట ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు. అందుకని చెప్పేసి ఈసారి కూడా అక్కడే స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి అక్కడ వెళ్ళాము. అక్కడ వాళ్ళు డిజైన్స్ అన్నీ చూపిస్తారు. చూడండి, దానికి బిల్ అనమాట. ఇంకా శారీ పికో పాల్కి వచ్చి 150, ఇంకా స్టిచ్చింగ్కి నేను చెప్పిన నెక్కి కలిపి 1000 రూపీస్, 80 రూపీస్ లైనింగ్ కాస్ట్ అంట. ఒక 1 వీక్లో అయితే ఇస్తామని చెప్పారు. ఇక్కడ స్టిచ్చింగ్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. ఈ విజయవాడలో ఎక్కడ బాగా కుడతారో కూడా నాకు తెలియదు. అక్కడ కుట్టాక నాకు సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. ఇంక అందుకని చెప్పేసి ఎక్కడైనా ఇస్తే చెడిపేస్తారనే భయంతో వెళ్ళేసి ఇక్కడైతే ఇచ్చాను. చూద్దాం ఒక 1 వీక్ అయ్యాక ఎలా ఉంటుందో అనేది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇది బెంజ్ సర్కిల్ అండి. అక్కడ ట్రెండ్ సెట్ మాల్ అని ఉంది. ఇక్కడ వేదాంశికి డైలీ వేర్ బట్టలు ఏమన్నా తీసుకుందామని చెప్పేసి, సమ్మర్ వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ప్లస్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే కార్డ్స్ అవి చూద్దామని చెప్పేసి, ఇవి 2 చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ గేమ్స్ అవన్నీ ఉంటాయి, వేదాంశిని ఆడిపించవచ్చు అనేసి అన్నీ చూసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ అయితే వేదాంశి బట్టలు, వేదాంశికి కావాల్సినవి చూద్దామని చెప్పేసి వచ్చాను. నేనైతే మ్యాక్సిమం అజియోలో ప్లస్ అమెజాన్లోనే ఎక్కువ కొంటూ ఉంటాను. నేను ఇలాంటి బయట షోరూమ్స్లో నేను కొంచెం తక్కువే కొంటాను. ఎందుకంటే నాకు ఇక్కడ అంత ఏమీ అనిపించదు అనమాట, కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. అందుకని నేను ఏమీ తీసుకోను. ఎక్కువ అజియోలో తీసుకుంటా. నెక్స్ట్ సెకండరీ అమెజాన్లో ఎక్కువ బట్టలు కొంటాను. థర్డ్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట. చూడండి, ఇక్కడ ఒక టాప్ చూశాను, వేదాంశికి బాగానే ఉంది. కాకపోతే సేమ్ అదే మోడల్లో నా దగ్గర ఉంది అని చెప్పేసి నేను తీసుకోలేదు. కానీ కాస్ట్ అయితే ఎంత ఉందంటే 600 ఉందన్నమాట. ఇది ఒక్కటే పైన టాప్ ఒకటే. ఇంకా నేనైతే ఎక్కువ అమెజాన్లో నాటి అని ఉంటుందండి, వాళ్ళది క్లాత్ చాలా బాగుంటుందన్నమాట. అది ఒకటి హోప్ స్కాచ్లో తీసుకుంటూ ఉంటాను. ఒక డైలీ వేర్కి మాత్రమే నేను బయట వేదాంశి కోసం పర్చేస్ చేస్తాను. లేకపోతే ఇంకా మిగిలినవన్నీ హోప్ స్కాచ్.inలో కూడా డ్రెస్సెస్ క్వాలిటీ అవి చాలా. ఇంకా ఫస్ట్ క్రైలో అట్లా కూడా నేను తక్కువేనండి. ఒకసారి ప్యాంట్స్ నైట్ వేర్ అట్లా తీసుకున్నాను, పుట్టినప్పుడు తీసుకున్నాం అంతే. తర్వాత ఫస్ట్ క్రైలో కూడా ఏం కొనలేదు. ఇప్పుడు వేసుకోండేది కూడా నేను హోప్ స్కాచ్లోనే వేదాంశి కోసం తీసుకున్నాను అనమాట. 1200 పడింది. కానీ చూడండి, ఎన్ని రోజులు వేసినా కూడా క్లాత్ అయితే ఎంత బాగుంది అసలు. వాష్ చేసినా కూడా, తను వేసినా కూడా లైట్ వెయిట్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలండి. అవి తీసుకొని మళ్ళీ తను ఏదన్నా గుచ్చుకునేట్లుంటే అస్సలు ఉంచుకోదనమాట. దాన్ని తీసేయాలి అని చెప్పేసి ఒకటే గొడవ చేసేస్తుంది. ఇక్కడికి వెళ్ళేసి ఇంకా వదిగో కింద వదిలిపెట్టేస్తే దాని ఇష్టం వచ్చినట్లు తిరిగేస్తుంది అనమాట. ఇంక వెళ్ళి బట్టలు అవి ఇవి ఆ బెంచెస్ కిందకి వెళ్ళేసి అక్కడ ఒక డ్రెస్ పట్టుకుంది. అదైతే బాగుందంట. అదిగో ఆ 2 బాగున్నాయంట. 2 చూపిస్తుంది, పిలుస్తుంది నన్ను. ఇంకా చూడలేదు, తీసుకోలేదులేండి ఏమి. ఇంకా అక్కడైతే డైలీ వేర్కి నాకేమంత బాగా అనిపించలేదు. నెక్స్ట్ ఇక్కడ కార్ట్ ఒకటి చూద్దామని చెప్పేసి మేము కార్ట్ తీసుకుందామని అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూస్తున్నాము. హోమ్ సెంటర్లో బాగుంటాయి కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ సరే ఉన్నాయి కదా,
ఇక్కడ చూద్దామని చెప్పేసి ప్రైసెస్ అవి ఎలా ఉన్నాయో అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ హోమ్ నీడ్స్ మొత్తం ఉన్నాయన్నమాట. ఏ టు జెడ్ అండి మోడల్స్. సేమ్ ఇక్కడ ఏంటంటే ఐకియా లాగా ఒక లివింగ్ రూమ్కి ఎలా డిజైన్ చేసుకోవాలి అవన్నీ పెట్టేసి ఐటమ్స్ అవన్నీ పెట్టున్నారు. బెడ్రూమ్లో ఎలా మనం డెకరేట్ చేసుకోవాలి అవన్నీ కూడా శాంపిల్ అలా పెట్టున్నారనమాట. ఇంక ఇదిగో చూడండి, ఇంక ఇవన్నీ కార్డ్స్ అవి చూసిన తర్వాత ఇట్లా గేమ్స్ దగ్గరికి వేదాంశిని తీసుకొచ్చాము. చూడండి, ఇంక ఇది ఒక చిన్న బైక్ ఉందన్నమాట. దాని మీద రైడింగ్ చేయడానికి అల్లరి చేస్తుంది. నేను పట్టుకోవద్దు అని చెప్పేసి గోల్ చేసేస్తుంది. బయటికి తీసుకెళ్తే చాలు ఎక్కడా లేని యాక్టివ్నెస్ వచ్చేస్తుంది అనమాట. రోజు మా మొఖాలు చూసి బోర్ అనమాట. మెయిన్లీ ఏంటంటే నా మొహం చూస్తే మరీ బోరు. రోజంతా నా దగ్గరే ఉంటుంది కదా, ఇంకా అందుకే వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది. డాడీ అయితే కొంచెంసేపు బయట అక్కడ తిప్పుతారు కదా అని చెప్పేసి ఇదిగో ఇక్కడైతే ఇంకేది దాన్ని అటు ఇటు తిప్పడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. కాకపోతే ఇవన్నీ గేమ్స్ వాటిల్లో ఎక్కించడానికి తను భయపడుతుందేమో అని మేము టెన్షన్ పడుతున్నాము. అక్కడ బాల్స్ అవన్నీ ఉన్నాయి, అదే కింద జారేవి కింద బాల్స్ ఉంటాయి కదా ఆడుకోవడానికి, అవన్నీ ఉన్నాయి. కాకపోతే నాకే టెన్షన్ వచ్చేసింది. మా వారు ఎక్కిద్దామన్నారు కానీ నేను వద్దులే అని చెప్పేశాను. సడన్గా పడిపోయిందంటే మనం అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా ఉండదు. అందుకని చెప్పేసి అన్నీ ఇగో ఇట్లా ఎక్కేవి అలాంటివి ఉంటే అవన్నీ చూసుకుంటూ ఆడుకుంటూ ఉందన్నమాట. ఇంత బయటికి వెళ్తే ఎక్కడా లేని ఎనర్జీ వచ్చేస్తుంది. బయట తిరగాలి అని చెప్పేసి తను బయట ఎక్కువ తిరిగిందంటే నిద్ర కూడా తనకి త్వరగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా బయటికి ఆఫ్టర్నూన్ నుంచి మేము బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసింది. డోర్ తీయమంటుంది, ఇట్లా అల్లరి చేసేస్తూ ఉందన్నమాట. ఇంకా అక్కడ కొంచెం సేపు ఆడిపించాక ఇట్లా ముందుకు తీసుకొచ్చాము. ఇక్కడ కూడా అన్నీ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. తనకి ఆడడము ఇంకా తెలియట్లేదు కదా, అందుకని చెప్పేసి మేము ఊరికే చూస్తుందని చెప్పేసి అన్ని దగ్గర వదిలిపెట్టాం. కానీ ఇంకా పూర్తిగా తనకి అన్నీ తెలిస్తే మనం ఎంత ఇట్లా గేమ్స్ అవన్నీ ఆడిపించవచ్చు. తనకి ఏమీ తెలియదు కదా, ఇంకా డబ్బులు వేస్ట్, ప్లస్ తనకి భయపడుతుంది అని చెప్పేసి ఇంక మేమైతే అట్లా తిప్పుకొని తీసుకొచ్చామన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు కానీ కేర్ఫుల్గా కూడా ఉండాలండి పిల్లలతోటి. ఇంకా అటు ఇటు వెళ్ళడము చూడండి, కింద దింపి వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు తీసుకెళ్తారని చెప్పేసి ఒకటే టెన్షన్ అనమాట. ఇట్లా అన్నీ చూడాలి, అన్నీ గెలికేసేయాలి, అసలు మామూలు ఎక్సైట్మెంట్ కాదండి. అందుకే ఊరికి వెళ్ళేసి ఒక 1 వీక్ 10 days ఊర్లో అయినా అమ్మ వాళ్ళ దగ్గర అయినా ఉందామనుకుంటున్నాను. ఇక్కడ తనకి అక్కడైతే మనుషులు అందరూ కనిపిస్తూ ఉంటారు, ఎప్పుడు పిల్లలు అందరూ ఆడుకోవడానికి అట్లా ఉంటారనమాట. ఇక్కడ ఎవరూ లేరుక ఇంకా ఎక్కువ లోన్లీగా ఫీల్ అయిపోతుంది అనమాట. అందుకే తనని బయట తీసుకెళ్ళాలి, బయట తిరగాలని చెప్పేసి పిల్లల్ని అట్లా చూడాలని తనకి చాలా ఇష్టము, పిల్లలతో ఆడుకోవడానికి అని చెప్పేసి. ఇంకా ఇదిగో చూడండి, అక్కడ తిప్పేది ఒకటి ఉంటే దాంతో తిప్పుకుంటూ ఆడుకుంటూ ఉంది. మేము వచ్చేసి ఇంటి దగ్గరే 5:30 అయిపోయిందండి ఆల్మోస్ట్ సండే కదా, ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. మా వారికి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి, బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఇంకా మేము ఎక్కడికైతే వెళ్ళలేదు. ఈ మార్నింగ్ నుంచే రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కొంచెం సేపు ఒక 1 hour 2 hours అట్లా తీసుకెళ్ళామన్నమాట. లేకపోతే యాక్చువల్గా వేరే ప్లాన్ ఉంది కానీ వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి ఇప్పుడైతే ఇంకా ఈ గేమ్స్ ఇవన్నీ ఆడుకుంటుందండి. ఆల్మోస్ట్ ఒక 1 hour పైనే తనని ఇంక వదిలేసాం మేము ఆడుకోవడానికి. కానీ బయటికి వెళ్తే మేము చాలా కేర్ఫుల్గా ఉంటామండి. ఇద్దరము తనని అటు ఇటు వెళ్ళేటప్పుడు అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాము. ఇంట్లోనే మనం కేర్ఫుల్గా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా నేనైతే అదొక్కటి బాగా చూసుకుంటాను. నేను అందుకే ఎవరితోటన్నా పంపించాలంటే నాకు చాలా టెన్షన్ అనమాట. మేము చూసినట్లు ఎవరు చూడలేరు, ఒక్క నిమిషము కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నా కూడా పడిపోతుంది అని చెప్పేసి నాకైతే టెన్షను. నేను అందుకే ఎవరితోటి పంపించడానికి బయటికి కానీ మేము లేకుండా ఎక్కడికి పంపించమన్నమాట. మా వారితో వెళ్ళినా కూడా చాలా కేర్ఫుల్గా చూస్తారు ఆయన కూడా. ఇంకా లేకపోతే ఇంకా థర్డ్ పర్సన్కి నేను వేదాంశిని అప్పచెప్పను ఎప్పుడు కూడా.
ఎప్పుడైనా ఒక 1 అవర్ 2 అవర్సే, అంతకు మించి నేను మా అమ్మ దగ్గరే వదిలిపెట్టను, ఎవరి దగ్గర కూడా వదిలిపెట్టలేను. ఇంకా అది నా వీక్నెస్ అనమాట. దాన్ని ఎవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంకైతే ఇక్కడ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఈ కిట్ వచ్చేసింది. ఇక్కడ వేరే గేమ్ ఉంది. ఇవన్నీ చూసుకొని ఇంకా అక్కడే లోపలే ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. ఇంకా మేము తను ఇంకేమన్నా తింటుంది అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. కానీ అక్కడ వేదాంశి తినేవైతే మాకేమీ కనిపించలేదన్నమాట. ఏవో రకరకాలు అన్నీ కచోరీలు అవి ఇవి ఉన్నాయన్నమాట. మేము ఇంకా ఐస్ క్రీమ్స్ అలాంటివి వేదాంశికి అలవాటు చేయలేదు, చేయాలి అనుకోవట్లేదు. కానీ చెప్పలేము, ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లా పిల్లలందరూ తింటుంటే తను కూడా తింటుందో ఏమో. ఇక్కడైతే ఇక్కడ ఇంకా ఈ సైడ్ వస్తే ఇంకా గేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ అవన్నీ చూసి కొంచెం సేపు అయితే వచ్చేసాము. తర్వాత ప్రతి సండే కొంచెం సేపైనా అట్లా బయట తిప్పితే తనకి ఒక హ్యాపీనెస్ అనమాట. ఇంకా అది చాలు. ఇంకా మిగిలిన రోజుల్లో కొంచెం ఇంకా ఎనర్జెటిక్గానే ఉంటుంది. రోజు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ మా వారు బయటికి తీసుకెళ్తారు. కానీ మిగిలిన టైంలో అయితే నేనైతే తీసుకెళ్ళలేను. ఇంకా అక్కడ వేదాంశికి తినిపించడానికి ఏం లేవు, బయట ఇంకేమన్నా తిందామని చెప్పేసి ఇంకా ఇవన్నీ చూసుకొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్, ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా బైక్ తీసుకొని ఇంక మేము వెంటనే అయితే రిటర్న్ అయిపోతాము. అంతేనండి ఈరోజు వ్లాగ్. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్